హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ స్వరూపాలాక్షి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారండి. మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను అనమాట. వంట అంటే కూర వండబోతున్నానండి. నేను ఇంతవరకు వండలేదండి. ఆ కూర వండబోతున్నాను, అదేం మీకు చూపిస్తాను. మా అబ్బాయి వెళ్ళి పిట్ట మాంసం తెచ్చుకున్నాడండి. ఏం పిట్ట నాకు చెప్పలేదు, పిట్ట మాంసం అని చెప్పాడు. ఇదిగోండి. ఇప్పుడు ఇది నాకు చేత కాదు, కానీ నా స్టైల్లో నేను వండుదామని ఇక్కడ పెట్టాను. వాడు ఇష్టంగా తెచ్చుకున్నాడు కాబట్టి దీన్ని వండుదాం. ఇప్పుడు నేను కొంచెం కడుక్కుందాం. ఏం పెట్టన్నది నాకు చెప్పలేదండి, ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తినే మోసం వెళ్ళేది, తినే మోసం కాదు. కానీ బాగుంది, చూస్తుంటే చాలా బాగుంది. ఫ్రిడ్జ్లో పెట్టాను దీన్ని కూడా. చేసుకుంటే పోతున్నాను ఇందాకలాగా. ఇట్లా నీళ్లు పిండుకుంటే మాంసం అనేది బాగుంటుంది అన్నమాట. తగినంత నూనె వేసుకున్నాం. నూనె కాగింది, ఉల్లిపాయ వేసుకున్నాము. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా నూనెలో వేగనిద్దాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే వేగిందండి. అల్లం పేస్ట్ వేసుకున్నాము, సరిపోద్ది. ఈ అల్లం పేస్ట్ కూడా నూనెలో వేగనిద్దాం. కొంచెం కరివేపాకు వేద్దాం. మసాలా అయితే వేగిందండి. పిట్ట మాంసం ఇంట్లో వేసుకున్నాము. ఓడిపోలే పని చేసేది, ఇదేం పెట్ట కనుక్కోకుండా చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాడు పెద్ద బిజినెస్ మ్యాన్. కొద్ది సాల్ట్ వేసుకున్నాం. కొద్దిగా పసుపు. ఇదైతే మటన్ లాగా కాదండి, ఇది పిట్ట మాంసం కాబట్టి దీంట్లోకి చింతపండు కూడా నానబెట్టానమాట. కొంచెం నానబెట్టుకున్నాను. పులుసు పోసుకోవాలి. కూర మగ్గిందో లేదో చూసుకున్నాము. మసాలాలో మగ్గిందండి. ఇక కారం వేసుకున్నాం దీంట్లో కొంచెం. తగినంత కారం. పైన తిరిగాయి, కింద తిరిగాయి, ఏవి కూడా వదిలిపెట్టం, మొత్తం తినేయటం. దీంట్లోకి కొంచెం టమాటా ముక్కలు వేసుకుందాం. ఈ టమాటా ముక్క ప్రతి దాంట్లో ఎందుకు వాడతారని అనుకోవచ్చు మీరు. ఈ టమాటా ముక్క ఏమైందంటే నీసు వాసన అనేది రాకుండా చేసిద్ది అన్నమాట. కొద్దిగా టమాటా ముక్క మగ్గనిచ్చి పులుసు పోద్దాం. కూరడి కింద వేసి చూసుకొని పులుసు పోసుకున్నాము. టమాటా అంతా మగ్గిపోయిందండి. ఇంకా పులుసులో ఉడకాలన్నమాట. కూర పులుసు పోసుకున్నాము. అంటే మరి ఎక్కువగా పుల్లగా కాకుండా కొంచెం తక్కువ పులుసు పోసుకోవాలన్నమాట.
ఉడికిపోద్ది అన్నమాట. కూర ఉడకనిద్దాం. కూర ఉడికిందో లేదో చూసుకుందామండి. కూర అయితే ఉడికిపోయింది. కూర అయితే ఉడికిపోయిందండి. మొత్తం అన్నీ వేసేసాను. ఇదేం పెట్టనది నాకు చెప్పలేదండి. మా అబ్బాయి చెప్పినడితే కంపల్సరీ చెప్పేదాన్ని. కానీ వాడు గుర్తుపెట్టుకొని పైన తిరిగే కింద తిరిగే మేము అన్నీ తిరిగి చెప్తాం, మీరు ఏమన్నా అనుకోండి. మాంసం అంటే కుక్కలను పక్కలు తింటాం అనుకోమాకండి. బాబోయ్ మేము అట్లా కాదు, ఏమన్నా కానీ మాంసం తినే మాంసం మాత్రమే తింటాం అన్నమాట. దీని పేరు చెప్పినట్టు మీకు కంపల్సరీ చెప్పేదానండి. అయితే ఇదంతా కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసాను. ఈ కూర అంతా నేను రెడీ చేసి మీకు చూపించాను కాబట్టి మీకు కానీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి. ఇంకొకటి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి నా కూర మీకు నచ్చితే. ఓకేనా? ఓకే, బాయ్.